ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆవిడ భర్త ఎవరో మాకెవరికి తెలియదు డాక్టర్ గారు. తను మా ఇంట్లో జస్ట్ పని మనిషి. ఏయ్, ఈ అనన్య మొగుడు నీకు తెలుసు కదా? అంటే అది అది అమ్మా అది ఏయ్, అదే ఇది అని మా ఆయన మొహం చూస్తావేంటి? కొంపదీసి మా ఆయన్నే దాని మొగుడని చెప్తావా ఏంటి? అబ్బే, అలా ఎందుకు చెప్తుందమ్మా? తనకేమైనా పిచ్చా? మరి అనన్య భర్త ఎవరు? ఇప్పుడు తను అర్జెంట్ గా రావాలి. అయ్యో లీలావతమ్మ గారు, ఈ పరిస్థితుల్లో మీరు ఏదో ఒకటి చెయ్యాలి. అవును, పేషెంట్ మేమిచ్చే ఇంజెక్షన్ కూడా స్పందించడం లేదు. ఆవిడ భర్త వస్తేనే మేము ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి ఆలస్యం చేయకుండా అతన్ని పిలిపించండి. అయ్యో అమ్మే అనన్య, ఇప్పుడు ఎలా అత్తయ్య గారు? ఇదిగో, ఆవిడ భర్త ఎక్కడున్నాడో నీకే కదా తెలుస్తుంది. పిలిపించు. అమ్మే అనన్య, అమ్మే అనన్య. అమ్మే, 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 ఎలా ఉందమ్మే? డాక్టర్ గారు, మా అమ్మకి ఎట్టా ఉండదు? అయ్యో అమ్మే, నా మొగుడు కావాలి. నేను చచ్చేలోపు మిమ్మల్ని చూడాలి మొగుడా. అయ్యో భగవంతుడా, మా అమ్మకి ఎన్ని కష్టాలు వచ్చుండాయో. ఆయన ఆయన అంటే ఆయన్ని నేనెక్కడి నుంచి తీసుకురావాలి? ఆయన మొగుడా, ఆయన ఆయన అంటే ఎక్కడి నుండి తీసుకురాడమ్మి? కాంచనా ఊరుకో, తనకేం కాదమ్మా. ఎన్ని కష్టాలే. అయ్యో అమ్మి, ఏందమ్మి ఇట్ట అయిపోయి ఉండవు? ఏ కాంచనా, ఇలా ఊరికే ఏడ్చే బదులు ఫోన్ చేసి ఆ మొగుడెవరో పిలిపించొచ్చు కదా. పరిస్థితి చూస్తే అతనొస్తే గాని ట్రీట్మెంట్ అయ్యేలా లేదు. అవునండి, ఆలస్యం చేస్తే పాయిజన్ ఎఫెక్ట్ బాడీ మొత్తం ప్రభావం చూపిస్తుంది. అయ్యో, హార్ట్, లంగ్స్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. అయ్యో, అయ్యో భగవంతుడా, ఎప్పుడెలా? మొగుడా, పిన్ని, ఏంటిదంతా? అది నన్ను కలవరించడం ఏంటి? ఇప్పుడు దాని హస్బెండ్ అంటూ ప్రీతి ముందు నేను వెళ్తే ఇంకేమైనా ఉందా? రోహిత్, ఇదంతా అనన్య డ్రామా ఆడుతోంది. కావాలని ప్రీతి ముందు నిన్ను ఇరికించాలని చూస్తోంది. పిన్ని, ఇదంతా డ్రామానా? అత్తయ్య గారు, ఇప్పుడు ఏం చేద్దాం? అది డ్రామా ఆడితే మనం మాత్రం ఆ డ్రామాని రక్తి కట్టించలేమా? చూడాలి మొగుడా. ఎలా అమ్మి నిన్ను కాపాడుకునేది? అయ్యో భగవంతుడా. రోహిత్, అనన్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది నాన్న. అది నీ భార్యరా. ఇప్పుడు దాని ప్రాణాలు నువ్వు మాత్రమే కాపాడగలవు. దాన్ని కాపాడాల్సిన అవసరం లేదమ్మా. అది మన కుటుంబానికి చేసిన ద్రోహానికి తగిన శిక్ష అనుభవిస్తుంది. రోహిత్, అలా అంటే ఎలా నాన్న? తప్పులు ఎవరు మాత్రం చేయలేదు. ఇలా ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు ఇలా చేయటం కరెక్ట్ కాదు నాన్న. అమ్మా, తప్పు రైట్ పక్కన పెట్టు.
అక్కడ ప్రీతి ఉంది. ఆ విషయం మర్చిపోతున్నావా? నేను అనన్యకి మొగుండని ప్రీతి ముందు చెప్పి తనకి నా మొహాన్నైనా చూపించగలనా? లేదమ్మా, అది నా వల్ల కాదు. నేను ప్రీతిని బాధ పెట్టలేను. అయ్యో భగవంతుడా, ఈ సమస్యకి పరిష్కారమే లేదా? అక్క, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడేంటి, అనన్య బ్రతకాలి అంటే తన భర్త రావాలి, ట్రీట్మెంట్ జరగాలి, అంతే కదా? అవును. అనన్య కోరిక తీరుతుంది. అక్క, ట్రీట్మెంట్కి డాక్టర్ని సిద్ధం కమ్మని చెప్పు. అలాగే ఆనంద. ఏం చేయాలి? నీ మొగుడిని ఎక్కడి నుండి తీసుకురావాలి? అనన్య, నువ్వేమీ టెన్షన్ పడకమ్మా. నీ భర్త నీ కోసం వస్తున్నాడు. అమ్మి, నీ మొగుడు వస్తున్నాడంట. నీకేం కాదమ్మి, నీకేం కాదు. మొగుడా? మొగుడా, త్వరగా రా. నా ప్రాణం పోయేలాగా నిన్ను చూడాలి. మొగుడా, ఇంకా యాక్టింగ్ ఆపు. ఎవరు లేరు. మీ ఆయన వచ్చేస్తున్నాడంట. లీలావతి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రీతి రోహిత్ని అనన్య భర్తగా చూసిందంటే ఇంకేమైనా ఉందా? వరాలు పోసిన వరాలు ఏటైపోయినది నీకు? ఈ ఆడున్నవే ఏమండి, నా వరాలు విషయం తాగుండదంట. ఈ ఆడుండది. ఏయ్, ఎవరు ఎవరాలు? ఆ అనన్యని పట్టుకొని వరాలను పిలుస్తావేంటి? అయ్యో అమ్మా, దాని అసలు పేరు వరలక్ష్మేనమ్మా. నేను ముద్దుగా వరాలు అని పెట్టుకున్నా. ఆ పేరు దానికి నచ్చక అన్యాన్ని పెట్టుకున్నది. అది అన్యన్య కాదు, అనన్య. ఆ పేరే. నాకు నోరు తిరగటం లేదని నా మీద అలిగి ఇంటి నుండి బయటకు వచ్చేసుండది.